ఆంధ్రప్రదేశ్లో ప్రెజెంట్ జరుగుతున్న ఐటీ రెవల్యూషన్ గురించి ఎంటైర్ ఇండియా మాట్లాడుకుంటుంది. ఇది జస్ట్ ఒక ఆర్డినరీ డెవలప్మెంట్ కాదు, నిజంగా ఒక మాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అంటే అందరికీ అగ్రికల్చర్, పోర్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ అని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు టెక్ సెక్టర్లో మన ప్లేస్ ఇండియా టెక్ మ్యాప్లో హైలైట్ అవ్వడం ఒక ప్రౌడ్ మూమెంట్. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రాజెక్ట్ స్కేల్ ఎంత అంటే, ఒక సైడ్ గూగుల్ లాంటి గ్లోబల్ జాయింట్స్, ఇంకో సైడ్ రిలయన్స్ అండ్ మెటా, ఇంకొక డైరెక్షన్లో అదానీ లాంటి కార్పొరేషన్స్ ఒకేసారి ఒకటే స్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మనకి రెగ్యులర్గా వచ్చే ఛాన్స్ కాదు. అండ్ ఈ ఎంటైర్ డెవలప్మెంట్ని సింపుల్గా, ఎక్కువ టెక్నికల్ వర్డ్స్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వైజాగ్ జర్నీ గురించి మాట్లాడాలి. ప్రజెంట్ వైజాగ్ అంటే బీచెస్, అరకు, టూరిజం, క్లీన్ సిటీ అని మనకు గుర్తుకొస్తుంది. స్టీల్ ప్లాంట్, పోర్ట్స్ లాంటివి ఎన్నో డికేడ్స్ నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు వైజాగ్ ఐడెంటిటీని టోటల్గా మార్చడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అదే గూగుల్ వల్ల ఇండియాస్ లార్జెస్ట్ ఏఐ అండ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్. జస్ట్ ఇమాజిన్, గూగుల్ లాంటి టాప్ కంపెనీ ఒక సిటీని సెలెక్ట్ చేసి నియర్లీ 1.25 lakh crore రూపీస్ ఇన్వెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇది గ్లోబల్ లెవెల్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్ కి స్టార్టింగ్ పాయింట్. గూగుల్ చూస్ చేసిన వైజాగ్ లొకేషన్ కి పవర్ సప్లై, సీ కేబుల్ కనెక్టివిటీ, క్లైమేటిక్ స్టెబిలిటీ అండ్ స్ట్రాటజిక్ యాక్సెస్ టు ఏషియా పెసిఫిక్ రీజన్స్ అన్నీ పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నాయి. సో వీటన్నిటికీ బేస్ చేసుకుని ఫైనల్గా వైజాగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ గూగుల్ ఏఐ హబ్ స్కేల్ ఎంత పెద్దది అంటే, ఇండియాలో ఎవరో ఇప్పటి వరకు ట్రై చేయని రేంజ్లో ఉండబోతుంది. బేసిక్గా ఇది ఒక ఫిజికల్ బిల్డింగ్ కాదు, ఫ్యూచర్లో ఎంటైర్ డిజిటల్ వరల్డ్కి ఒక బ్రెయిన్ సెంటర్ లాగా వర్క్ చేస్తుంది. క్లౌడ్ ఆపరేషన్స్, గ్లోబల్ ట్రాఫిక్ రూటింగ్, ఏఐ అల్గోరిథమ్స్ రన్ చేయడం, హైపర్ స్కేల్ డేటా మేనేజ్మెంట్, సీ ల్యాండింగ్ కేబుల్స్తో గ్లోబల్ ఇంటర్నెట్ బ్యాక్బోన్ కనెక్షన్, ఇవన్నీ ఒకటే క్యాంపస్ నుంచి హ్యాండిల్ చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్బిలీవబుల్గా స్ట్రాంగ్గా ఉండాలి. గూగుల్ ఇప్పుడు వైజాగ్లో ఎగ్జాక్ట్లీ అదే బిల్డ్ చేస్తుంది. 1 gigawatt పవర్ కెపాసిటీ అంటే సిటీస్లో రన్ అయ్యే పవర్ మీద ఒక సెంటర్ ఆపరేట్ అవ్వడం. అండ్ ఈ సెంటర్ సెట్ అయ్యాక వైజాగ్కి గ్లోబల్ మ్యాప్లో పర్మనెంట్ మార్క్ వస్తుంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక స్టేట్మెంట్ చాలా పాపులర్ అయింది. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ని మార్చింది, అదేవిధంగా గూగుల్ వైజాగ్ని మార్చేస్తుంది. ఇది జస్ట్ ఒక సింపుల్ స్టేట్మెంట్ కాదు, నిజంగా టెక్ హిస్టరీని రెఫరెన్స్ చేసి చెప్పిన లైన్. హైదరాబాద్ ఎర్లీ 2000sలో ఐటీ క్యాపిటల్ అవ్వడం వెనుక మైక్రోసాఫ్ట్ ఎంట్రీ అండ్ ఎకోసిస్టమ్ గ్రోత్ ఉంది. ఇప్పుడు అదే వైజాగ్లో కూడా రిపీట్ అవుతుంది. అండ్ వన్స్ గూగుల్ ఈ లెవెల్లో ఆపరేషన్ని స్టార్ట్ చేస్తే thousands of direct jobs and lakhs of indirect jobs క్రియేట్ అవుతాయి. రిలయన్స్, బ్రూక్ఫీల్డ్, డిజిటల్ రియాలిటీ కలిసి డిజిటల్ కనెక్షన్ అనే ఒక జాయింట్ వెంచర్ని బిల్డ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏపీ టెక్ చాప్టర్లో నెక్స్ట్ మెగా స్టెప్. వాళ్ళ టోటల్ ప్లాన్ వర్త్ 98,000 crore ఇన్వెస్ట్మెంట్స్, అది కూడా 2030 లోపు. చాలామంది డేటా సెంటర్ అంటే ఒక బిల్డింగ్ అని అనుకుంటారు, కానీ గ్లోబల్ లెవెల్ డేటా సెంటర్స్ అంటే ఎంటైర్ సిటీ అంత కాంప్లెక్సిటీ ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్, ఫైబర్ బ్యాక్బోన్స్, సర్వర్ హాల్స్, గ్రీన్ ఎనర్జీ, పవర్ డిస్ట్రిబ్యూషన్, ప్రతి సిస్టమ్ ఎక్స్ట్రీమ్లీ హైటెక్. ఇప్పుడు ఈ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజాగ్లో రెడీ అవ్వడానికి ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు టోటల్ నెంబర్స్ మాట్లాడితే వెయిట్ అర్థమవుతుంది. సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్లో మొత్తం 13 lakh crore ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఆల్రెడీ అగ్రిమెంట్స్ కూడా సైన్ అయ్యాయి. ఇండియాలో ఒక స్టేట్కి ఒక టైంలో దొరికిన బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది. పొటెన్షియల్ జాబ్స్ కౌంట్ 16.3 lakhs. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్.